కుర్చీని మడత పెట్టి అనే డైలాగ్తో ఫేమస్ అయిన కుర్చీ తాత ఇక లేరు. ఆయన ఇటీవలే మృతి చెందినట్లు సమాచారం. హైదరాబాద్ నగరంలోని కృష్ణానగర్, కృష్ణకాంత్ పార్క్ పరిసర ప్రాంతాల్లో భిక్షాటన చేస్తూ జీవనం సాగించేవాడు మహమ్మద్ షాషా. సాధారణంగా ఎవరూ పట్టించుకోని అతను ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో చెప్పిన కుర్చీ మడతపెట్టి అనే డైలాగ్తో ఒక్కసారిగా వైరల్ అయ్యాడు. ఆ ఒక్క మాటే ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్. థమన్ దానిని గమనించాడు. తర్వాత గుంటూరు కారం చిత్రంలో ప్రత్యేక పాటతో ఆ డైలాగ్ను ఉపయోగించారు. ఆ పాట విడుదలైన వెంటనే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ ఒక్క పాటతోనే ఆయనకు అనేక ఇంటర్వ్యూలు, సోషల్ మీడియా ఫాలోయింగ్, ప్రజాదరణ వచ్చాయి. యూట్యూబ్ ఛానల్, షార్ట్ వీడియోలు, మీమ్స్ ద్వారా ఆయన పేరు మార్మోగిపోయింది. వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా వైరల్ కావచ్చని నిరూపించిన వ్యక్తిగా కుర్చీ తాత మిగిలిపోయాడు. కుర్చీ తాతకు సంతాపం తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సంతాపం తెలియజేశారు.